వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గుడ్డు ములక్కడ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా గుడ్లను ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికించేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న గుడ్లని తోలు తీసి ఘాట్లు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో పసుపు ఉప్పు వేసుకొని గుడ్లు అందులో వేసి వేగేంత వరకు వేపుకోవాలి. గుడ్లని ఈ విధంగా కలుపుతూ రెండు వైపులు వేయించుకోవాలి. గుడ్లు వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇందులోకి తగినంత ఉప్పు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ములక్కాడలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ములక్కాడలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు. పసుపు ఇందాక మనం ఎగ్స్ వేపినప్పుడు వేసుకున్నాం కదండి, అది సరిపోతుంది. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులో 1/2 గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికిన తరువాత ఇందులోకి తగినంత పులుపు వేసుకోవాలి. పులుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాలు. మనం వేపి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత దగ్గర పడుతుందండి కూర. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, మన గుడ్డు ములక్కాడ కూర రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.